ఎప్పటి నుంచి ఎదురు చూసిన సలార్ మూవీ అయితే వచ్చేసింది భయ్య. మూవీ ఎలా ఉంది, బాగుందా బాలేదు, అసలు మూవీ స్టోరీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, ఇంకా ఒక్క రికార్డ్ ముక్క కూడా మిగలదని. మీరు బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సినిమా కేజీఎఫ్ లాగా ఉందని కొంతమందికి అయితే డౌట్ ఉండేది, అఫ్ కోర్స్ నాకు కూడా డౌట్ ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది 100 కేజీఎఫ్ లతో సమానం అనిపించింది. ఆ లెవెల్లో ఉంది మూవీ అయితే. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, మనకైతే స్టోరీ విషయంలో ప్రశాంత్ అయితే డైవర్ట్ చేశాడు. మనము ట్రైలర్ చూసి మూవీ స్టోరీ అంతా ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుందేమో అనుకున్నాం, కానీ సినిమా చూసేంత వరకు తెలియదు మూవీ స్టోరీ అంతా తల్లి కొడుకుల మధ్య ఎమోషన్ గా ఉంటుందని. ఓపెన్ చేసి దేవా తన ఒక మెకానిక్ సాదా సీదాగా ఉంటాడు. దేవా కన్నా బుడ్డోడు వచ్చి దేవాన్ని బెదిరిస్తే తప్పుకో అన్నాను సైడ్ నుంచి వెళ్ళిపోతాడు దేవా. ఇది చూడగానే ఒక్కసారిగా నా మైండ్ అయితే దొబ్బింది భయ, ఎందుకంటే ప్రశాంత్ ఏమో డైనోసార్ తో పోల్చాడు. ట్రైలర్ లోనేమో అంత వైలెంట్ గా ఉన్నాడు, ఇక్కడ చూసి ఇంత సైలెంట్ గా ఉన్నాడు ఏంటంటే నేనైతే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయాను. కానీ ఒక్కసారి వాళ్ళ అమ్మ వెళ్ళు దేవా వెళ్ళు కొట్టు అని చెప్పగానే వచ్చి కొడతాడు భయ్య. వామ్మో ఇదేం కొట్టడం రా బాబా అనిపిస్తుంది. ఆ ఫైట్ సీన్ కా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూజామ్స్ అసలు. అంతక ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తర్వాత 100 రేట్ల అంత వైలెంట్ గా మారుతాడు. స్క్రీన్ మొత్తం రక్తంతో తడిసిపోతుంది. ఒక్కసారిగా డైనోసార్ గా వైలెంట్ గా మారిపోతాడు. దేవ అంత కోపం పెట్టుకొని కూడా తన తల్లి వెళ్లి కొట్టు అనేంత వరకు వాళ్ళ మీద చేయి కూడా వేయలేదంటే తన తల్లి మీద దేవకి ఎంత రెస్పెక్ట్ ఇక్కడైతే మనకైతే అర్థమవుతుంది. అప్పుడు బాహుబలి గురించి ఎలా మాట్లాడుకున్నారు, ఇప్పుడు సలార్ గురించి కూడా అలానే మాట్లాడుకుంటారు. ఇదైతే 100%. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ లో నరకడం మామూలుగా ఉండదు. అప్పుడు మాత్రం థియేటర్ లో ఎవరు సీటర్ లో కూర్చోరు, నాది గ్యారంటీ. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటే చిన్నప్పుడు దేవ ఇంకా వరదరాజ మునన్ ప్రాణ స్నేహితులు. చిన్నప్పుడు దేవకి ప్రాబ్లం వస్తే వరదరాజ మునన్ సాల్వ్ చేస్తాడు. అప్పుడు దేవ చెప్తాడు నీకోసం మీరైనా అవుతా సోరైనా అవుతా, నువ్వు ఎప్పుడు రమ్మన్నా నీకోసం వస్తాను అప్పుడు మాటిస్తాడు. అదే విధంగా తర్వాత వరదరాజ్ కి అయితే ప్రాబ్లం రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లం వస్తే చాలా ఆర్మీని తెచ్చుకుంటారు, కానీ మన వరదరాజ్ వెళ్లి దేవాన్ని ఒక్కనే తెచ్చుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారన్నమాట. ఇదేంద్ర మేము ఒక రష్యన్ తెచ్చుకున్నాం, ఒక ఇటాలియన్ ఆర్మీని తెచ్చుకున్నాం, మేము 100 మందిని తెచ్చుకున్నాం, వీడేంద్ర ఒక్కని తెచ్చుకున్నాం, వాళ్ళైతే చాలా నవ్వుతారు. అంటే ఇక్కడ మన ప్రభాస్ తగ్గిస్తారు, తగ్గించుకుంటూ మళ్ళీ ఎలివేషన్ ఇవ్వడం. ఇక్కడ మన ప్రశాంత్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. మనకు అనిపిస్తుంది అరే ఏంటి దేవ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తను ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని మనకైతే అనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషన్ టచ్ చేస్తూ అలా మూవీని లేపుతారు భయ్య, అక్కడైతే వేరే లెవెల్ అసలు. అప్పుడు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మొత్తం రక్తపాతం అన్నమాట, మామూలుగా నరకడు దేవ అయితే. అప్పుడు ఒక పక్క ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకో పక్క మన దేవ నరుకుతుంటాడు. నిజంగా చూడడానికి అయితే నిజంగా లిటరలీ వేరే లెవెల్ అన్నమాట. అప్పుడు ఒక్కడు ఏం చేశాడు అన్న వాళ్ళు ఇప్పుడు దేవాన్ని చూసి వాళ్ళైతే వణిగిపోతూ ఉంటారు. అక్కడ ఎమోషన్ అండ్ ఫైట్ రెండు ఉంటాయి, దీని ముందు ఏ కేజీఎఫ్ అయితే పనికిరాదు. ఇంకా ఫైట్ సీన్ లో అయితే ప్రభాస్ అన్న రక్తంలో తడిసిన పులిలా ఉంటాడు. ఇంకా మీరు మూవీ మొత్తంలో ఫైట్ సీన్ ఉంటాయి అనుకోకండి, 3 ఫైట్ సీన్స్ ఉంటాయి, అవి కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. ప్రభాస్ ని ఏ డైరెక్టర్ చూపించే విధంగా చూపించారు ప్రశాంత్ గారు. ఇంకా మన క్లైమాక్స్ ఫైట్ అయితే కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంతకుముందు ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి కాబట్టి. ప్రతి మూవీలో హీరోస్ ని పులిలాగా చూపించారు, సింహం లాగా చూపించారు, కానీ డైనోసార్ లాగా మన ప్రభాస్ ని మన ప్రశాంత్ గారు చూపించారు. దాంట్లో ఆయన 100కి 100% అయితే సక్సెస్ అయ్యాడు. ఇంకా మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి సలార్ పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చాడు, ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బయట 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేస్తారు, కానీ మూవీలో ఇంకా ఎమోషన్ సాంగ్ కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. మీరు సినిమాకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తారు, అన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళండి. మీ ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంది మూవీ. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాన్సర్ అనే సిటీలోనే మీ ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటుంది. ఇంకా విలన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఎలివేషన్స్ అయితే బాగానే పడ్డాయి. జగపతి బాబు యాక్టింగ్ కానీ వరదరాజ్ మురన్ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అసలు. ఇంకా మూవీ అందరు యాక్టింగ్ తిరగదీశారు. మీరు వెంటనే టికెట్స్ అయితే బుక్ చేసుకుని అయితే మూవీకి అయితే వెళ్ళిపోండి, లేట్ చేస్తే మీకైతే టికెట్స్ అయితే దొరకవు. మన బాక్స్ ఆఫీస్ కింగ్ మన డైనోసార్ ప్రభాస్ మూవీస్ మామూలుగా ఉంటేనే 500 కోట్లు మించి కొడతాయి, అలాంటిది మూవీ వేరే లెవెల్ లో ఉంది. ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మొత్తానికి సినిమా ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ ని మించిన హీరో లేడు, సలార్ కి మించిన ఇంకో మూవీ రాదు. ఇంకా అర్థం చేసుకోండి. ఇదిగే రివ్యూ నచ్చే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.